హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా అనుకుంటున్నాను. 'బిగ్ బాస్' షో స్టార్ట్ అయింది. 'బిగ్ బాస్' షో గ్రాండ్ లాంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు. గ్రాండ్ లాంచ్ స్టార్ట్ అయింది. మొత్తం 7 పేర్స్‌గా 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ సీజన్‌లో ఎక్కడ లేని ట్విస్టులనేది ఈ సీజన్‌లో చాలా జరగబోతున్నాయి. మనం కూడా చూడబోతున్నాం. చాలా గొడవలు కూడా జరుగుతాయి. ప్రెస్టేషన్, ఫన్ అన్నీ కనిపిస్తాయి. ఈ సీజన్‌లో ట్విస్టులు కూడా నాగార్జున సార్ కూడా 3 ట్విస్టులు ఇయ్యడం జరిగింది. ఈ సీజన్‌లో ట్విస్టులేందంటే 3 ట్విస్టులు ఇచ్చిండు గదా! ఆ ట్విస్ట్‌లలో 3 ఏంటి అంటే, ఈ సీజన్ మొత్తంలో గూడా నో కెప్టెన్. ఎవ్వరికి గూడా కెప్టెన్ అనేవాళ్ళు లేరు. తర్వాత ఇమ్యూనిటీ గూడా లేదు. కెప్టెన్ లేనప్పుడు ఇమ్యూనిటీ లేదు గదా! కెప్టెన్ లేదు, ఇమ్యూనిటీ లేదు. ఈ 2 తీసేసిర్రు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నో రేషన్. రేషన్ అనేది ఇప్పుడు లేదు. ఎవరైనా అదేమంటారు కష్టపడి సంపాదించుకుంటే రేషన్ అన్‌లిమిటెడ్ అట. ఫుడ్డు అంటే ఆళ్ళు రేషన్ సంపాదించుకోవడం అనేది అన్‌లిమిటెడ్‌గా వస్తదని జెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జీరో ప్రైజ్ మనీ. ఆ ప్రైజ్ మనీ గూడా ఇప్పుడు వాళ్ళకిచ్చేది 'బిగ్ బాస్' షో విన్ అయినాక గెలుచుకునే ప్రైజ్ మనీ ఇప్పుడైతే జీరో చూపిచ్చిండు. వీళ్ళు ఆట ఆడి 'బిగ్ బాస్‌ని' మెప్పిచ్చేసి ప్రైజ్ మనీ రెట్టింపు చేసుకుంటూ పోవడం అనేది జరుగుతదనుకుంటా ఈ షోలో. ఇలా 3 ట్విస్టులు ఇయడం జరిగింది. దాని తర్వాత ఇగ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి ఒకరి తర్వాత వన్ బై వన్ హౌస్‌లోకి అడుగుపెట్టడం జరిగింది. అంటే జంటలు జంటలుగా కపుల్స్‌గా అడుగుపెట్టడం జరిగింది బడీస్‌గా. ఆ బడీస్‌లలో ఫస్ట్ వచ్చేసి యశ్విని గౌడ. యశ్విని గౌడ తెలుసు గదండీ! మన ఆహ్, 'కృష్ణ ముకుంద మురారిలు' సీరియల్‌లో ముకుంద పాత్ర ఇచ్చినటువంటి అమ్మాయి నటి. తర్వాత నిఖిల్. ఆ అమ్మాయికి జోడీగా వచ్చినటువంటి వ్యక్తి నిఖిల్. నిఖిల్ ఇతను గూడా 'గోరింటాకు' సీరియల్‌లో నటుడు. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, అబ అభయ్ నవీన్. అభయ్ నవీన్ వచ్చేసి పెళ్లి చూపులు ఈ పెళ్లి చూపులు సినిమా ఉంది గదా! మూవీలో అర్జున్ రెడ్డికి ఫ్రెండ్‌గా ఇచ్చినటువంటి ఆహ్, అభయ్ నవీన్. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ. అభయ్ నవీన్‌తో పాటు వచ్చిన అమ్మాయి ప్రేరణ. ఈ అమ్మాయి కృష్ణ అంటే 'కృష్ణ ముకుందర' సీరియల్‌లో హీరోయిన్ ప్రేరణ అన్నట్టు ఈ అమ్మాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో జంట వచ్చేసి ఈ ప్రేరణ 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత నాగార్జున సార్ దగ్గర మాట్లాడుతూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. అప్పుడు ఒకటి విషయం తెలిసింది మనకు. ఈ ప్రేరణ మనకు 'రష్మిక మందన' హీరోయిన్ ఉంది గదా! ఆ 'రష్మిక మందనను' ఈ ప్రేరణ ఇద్దరు రూమ్‌మేట్స్ అంట. ఈ అమ్మాయి కర్ణాటక అమ్మాయి. కన్నడలో చాలా వెబ్ సీరీస్, సీరియల్‌లు అవి ఇవి తీయడం జరిగింది. ఈ అమ్మాయి గూడా అక్కడ గూడా. తర్వాత తెలుగులో గూడా 2, 3 తీసింది గావచ్చు. నాకు తెలిసి ఒక 'కృష్ణ ముకుంద మురారి' అయితే తెలుసు. తర్వాత రీసెంట్‌లీగా 'కిలాడి గర్ల్స్', 'కిలాడి బాయ్స్' షోలో గూడా జేసింది. ఇప్పుడు మాత్రము మనకు తెలిసిందేందంటే 'రష్మిక మందనకు' మంచి ఫ్రెండ్ అంట. ఇద్దరు కలిసి మంచి క్లాస్‌మేట్స్, రూమ్‌మేట్స్ అని జెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్టు స సోనియా వచ్చేసి మనకు 'ఆర్‌జీవి' తీసినటువంటి మూవీ 'దిశ' ఉంది గదా! 'దిశ' మూవీలో ఈ అమ్మాయి హీరోయిన్‌గా జేసినటువంటి అమ్మాయి సోనియా. ఆ తర్వాత 'ఆదిత్య భూమ్'. 'ఆదిత్య భూమ్' తెలుసు గదండీ మీకు 'లాయర్' మూవీలో హీరో. నెక్స్ట్ వచ్చేసి ఈ హీరో ఇతను గూడా చాలా మూవీస్ తీసిండు. అంటే ఒక 5, 6 మూవీస్ తీసినంక అలా 5 మూవీస్ ఫ్లాప్ అయిపోయినంక తను డిప్రెషన్‌లోకి పోవడం జరిగిందంట. దాని తర్వాత ఇక కష్టపడి సోషల్ వర్కర్స్ అంటే సోషల్ వెల్‌ఫేర్ దాంట్లో గూడా తను వర్క్ చేసినని గూడా చెప్పాడు. తర్వాత కొన్ని ఊర్లు గూడా దత్తత తీసుకున్నా అని చెప్పిండు. కానీ ఆ ఊర్ల పేర్లు రివీల్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి బేబక్క. బిజవాడ బేబక్క తెలుసు గదండీ మీకు. ఈమె యూట్యూబరు. ఈమె ఆహ్, చాలా మందిని అంటే ఏమంటారు యూట్యూబ్‌లో చాలా మందిని నవ్విస్తూ ఉంటుంటది. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌జే శేఖర్ భాష. ఈ ఇతను మాత్రము రేడియో జాకీలో వర్క్ చేస్తుంటాడు. ఇతను మన రీసెంట్‌లీగా యూట్యూబర్‌లో బాగా వైరల్ అయ్యింది. ఎందుకంటే మన లావణ్యను, రాజ్ తరుణ్ న్యూస్‌లో ఇతను బాగా వైరల్‌గా మారినటువంటి వ్యక్తి. ఇతని గురించి తెలుసుగా మీకందరికైతే ఇది చెప్పనవసరం లేదు. నెక్స్ట్ కిరాక్ సీత. కిరాక్ సీత గూడా ఈ అమ్మాయి గూడా యూట్యూబరే. నెక్స్ట్ నాగమణికంఠ. నాగమణికంఠ ఇతను మాత్రం సామాన్యుడు. ఇతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఫారెన్ ఎళ్ళడము, ఇతని గురించి చెప్పినప్పుడు బాధేసింది. ఇతని మదరు చనిపోయింది. తర్వాత ఫాదర్ చనిపోయాడు. ఇతను చిన్నగా 2 ఇయర్స్ ఉన్నప్పుడే ఫాదర్ చనిపోవడము, తర్వాత వాళ్ళ మదర్ ఇంకో మ్యారేజ్ చేసుకోవడం, ఆళ్ళ అమ్మకు ఇంకో పాప పుట్టడము, అంటే చెల్లెలు రావడము, ఇతడు వాళ్ళ అమ్మను దూరం అర్థం చేసుకోకుండా దూరం పెట్టడం అని చెప్పినప్పుడు నాకు గూడా బాధేసింది. ఇతడు సామాన్య వ్యక్తిగా అడుగుపెట్టడం జరిగిందన్నట్టు నాగమణికంఠ. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ వచ్చేసి ఏదో సీరియల్ తీసిండు. పృథ్వీరాజ్ వచ్చేసి జీ ఫైవ్‌లో సీరియల్ నటుడన్నట్టు. ఇతడు సీరియల్ తీసినటువంటి వ్యక్తి. సీరియల్ నటుడు జీ ఫైవ్‌లో. ఇతడు తీసిన సీరియల్ ఏదో ఉంది. ఏం సీరియల్ అబ్బా! పృథ్వీరాజ్ వచ్చేసి 'పున్నమి నాగి' సీరియల్ తీసిండు ఇతను.
నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వచ్చేసి యాంకర్. తెలుసు కదా, కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసింది. యాంకర్ చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఈమె టీవీ షోలలో వర్క్ చేస్తుంటుంది. అది తర్వాత నైనిక వచ్చేసి ఈ అమ్మాయి డాన్సరు. డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా ఈ అమ్మాయి డాన్స్ చేసినటువంటి ఈ అమ్మాయి డాన్సర్గా మనకు హౌజ్లోకి అడుగుపెట్టింది. నెక్స్ట్ వచ్చేసి నబీ నబీల్ ఆఫ్రీద్ అనే వ్యక్తి యూట్యూబర్. ఇతను వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇతను కూడా చాలా కష్టాలు అనుభవించిన. నాకు షోలు చేయడం అంటే ఇష్టం. నాకు నేను సినిమాలు తీయాలనే ప్యాషన్తో నేను అలా అడుగుపెట్టిన. కానీ వెనక అడిగేసిన తర్వాత యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ పాపులర్ అయినా అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు. ఈ విధంగా అంటే 14 మెంబర్స్ మాత్రం ఈ హౌజ్లోకి అడుగుపెట్టడం జరిగింది. వీళ్ళ తర్వాత వచ్చేసి 2 వీక్స్ తర్వాత, వితిన్ 2 వీక్స్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా జరగబోతుంటుంది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరెవరు వస్తారన్నది కూడా నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను. 2 డేస్ ముందే పెట్టాను. కావాలంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి షార్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలతో సహా కూడా పెట్టాను. ఏది 2 వీక్స్ తర్వాత ఎవరు వస్తున్నారు హౌజ్లకు అనేది కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను, అది చూడండి. ఇది ఈరోజు జరిగింది గ్రాండ్ లాంచ్లో. నేను మొత్తం షార్ట్ కట్లో చెప్పేశాను. ఎందుకంటే ఇక హీరోలు కూడా వచ్చారు ఇళ్ళకి. ఇక అందరు హీరోలు వచ్చిన గురించి అది చెప్పుకుంటే వాళ్ళు పెద్దగా అవుతుంది వీడియో అని చెప్పి లాగ్ ఉంటుంది అని చెప్పేసి షార్ట్ కట్లో పెట్టడం జరిగింది అన్నట్టు. రేపటి నుండి మాత్రం మన ఛానల్లో ఖచ్చితంగా రివ్యూస్ చెప్తాను బిగ్ బాస్. ప్లీజ్ నా ఛానల్ మాత్రం ఆదరించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.